ధర్మం, అధర్మం, పరాక్రమం, ప్రతీకారం, ద్రోహం, ద్వేషం అన్నీ కలగలిసి రచించిన పంచమ వేదమే మహాభారతం. కేవలం ఇతిహాసమే కాదు, కాలచక్రాన్ని త్రికరణ శుద్ధిగా వివరించిన కర్మ సిద్ధాంతం, ధర్మయుగానికి దివ్య దర్పణం. మహాభారతంలో ఏ పాత్ర గురించి ప్రస్తావించిన కంటతడి పెట్టకుండా ఉండలేం. మన సినీ ప్రముఖులు పాత్రధారులుగా మహాభారతంలోని వీరాది వీరుల గురించి మొదటి ఎపిసోడ్లో ప్రస్తావించాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. ఈ వీడియోలో మొదలైన వారి గురించి తెలుసుకుందాం. ఏ సాంస్కృతిక మతపరమైన విలువలను అవమానించేందుకు కాదు, కేవలం ఒక అభివ్యక్తిగా అందరూ అర్థం చేసుకోవాలనేదే నా ప్రార్థన. అశ్వత్థామ శాపంతో చిరంజీవి, శౌర్యంతో అమరుడు. శివుని అంశ వలన జన్మించి తండ్రి రక్తానికి ప్రతీకారం తీర్చుకున్న శాపగ్రస్తుడు. ధర్మ అధర్మాల మధ్య నీతిబద్ధంగా నిలిచిన అనంత సంకల్పం. భయానక విస్ఫోటనాన్ని సృష్టించే అనేక దివ్య అస్త్రాలను ప్రయోగించగలిగే నిష్ణాతుడు. ఎదురుగా గాంధీవ ధ్వని అయిన, సుదర్శన చక్రమైన, ధర్మనందనుడి ధర్మమైన, భీముడి గర్జన అయిన, ఏ వీరుడికైనా బెదిరి వెనకడుగు వేయని పరాక్రమ శిఖరమే ఈ రుద్రాంశ సంభూతుడు. చరిత్ర అతన్ని రాక్షసుడుగా లిఖించిన ఆయన మహిమ గగనాన విహారము చేస్తూ అతని ధైర్య శౌర్య ప్రతీకారాల గురించి యుగ యుగాల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. కృపాచారుని ఖడ్గ సంచారమే అతని ధర్మానికి కవచం. ఆయన అస్త్ర సంధానమే శత్రువులకి యముని రూపం. యుద్ధరంగంలో ఆయన చేసే యుద్ధమే చిరస్మరణీయంగా వెలుగొందే మహాప్రస్థానం. పాండవ కౌరవ వీరులకు మొదటి గురువు. తన అక్షయ జీవితానికి అక్షర రూపంగా నిలిచిన తపోమూర్తి. పాండవుల సన్నిహితుడే కానీ విధిని ఎదిరించలేక కౌరవ పక్షాన యుద్ధం చేసి ధర్మ అధర్మాల మధ్య పెద్దగా నిలిచే, న్యాయ అన్యాయాలను సమంగా చూసిన చిరంజీవియే గురువైన కృపాచార్యుడు. అన్న మాట వినాలి అంతే. అది మంచా చెడా, ధర్మమా అధర్మమా అనేది సెకండరీ. అన్న మాట వినాలి అనే సూత్రాన్నే జీవిత లక్ష్యంగా భావించి అహంకారానికే మోక్షం లేని దండనగా మారాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడి కుడిభుజం. దుష్ట చతుష్టయంలో ఒకడు. ఓటమని అంత సులువుగా అంగీకరించలేని మహావీరుడు. గదపట్టి యుద్ధం చేస్తే ఏ పాండవ వీరుణ్ణైనా ఎదిరించగలిగే సత్తా ఉన్న రణవీరుడు. ధర్మం అధర్మం అనే పదాలకు అర్థం తెలుసుకోలేక కురుక్షేత్ర యుద్ధంలో ఇంతవరకు కని విని ఎరుగని చావను తనే కొని తెచ్చుకున్నాడు ఈ దుశ్శాసనుడు. మద్ర దేశాధిపతి, ధర్మ సంధిగత రాజసూర్యుడు. శక్తి, సమర్థత, ఔదార్యం, ఓజస్సు కలగలిసిన గదాధారి మహాబలుడు. నకుల సహదేవులకి సొంత మేనమామ. పాండవుల పక్షాన యుద్ధం చేయాలి కానీ తన విధి వల్ల కౌరవ పక్షాన 18 రోజులు యుద్ధం చేసి చిట్ట చివరి రోజున కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు. ఎంతో లాఘవంగా, మెరుపు కంటే వేగంగా, చిత్ర విచిత్రంగా రథసారథ్యాన్ని చేయగలిగే గొప్ప రథసారథి. ఆ ప్రతిభతోనే కర్ణుడి రథానికి రథసారథిగా వ్యవహరించి తన మాటలతో కర్ణుడి మనోధైర్యాన్ని విచ్ఛిన్నం చేశాడు. శత్రువే అయినా శత్రువులకే మరణ సూచి లాంటి యుద్ధ విధానాన్ని అందించిన మహావీరాది వీరుడే శల్య మహారాజు. ద్రోణాచార్యుడు అస్త్రశస్త్ర విద్యలో మహాశిరోమణి. వీరులని వీరాది వీరులుగా తీర్చిదిద్దిన యోగశక్తి. పాండవ కౌరవ వీరులతో పాటు ఈ భూమండలం మొత్తానికి సకల అస్త్రశస్త్ర విద్యను నేర్పించిన గురువు. తను విద్యను నేర్పిస్తే చనిపోతానని తెలిసినా చస్తే వీరుడు చేతిలోనే చావాలని దుష్టద్యుమ్నుడిని శిష్యునిగా స్వీకరించి సకల అస్త్రశస్త్ర విద్యను ప్రసాదించిన ఆచార్య దేవుడు. ధనుస్సు చేతబట్టి రణరంగంలో అడుగు పెడితే శత్రువులకి నరకాన్ని చూపించే కథన యోధుడు. తన అస్త్ర నైపుణ్యంతో యుద్ధ భూమిని కంపింపజేసే యుద్ధ వీరుడు. దేవతలు సైతం జయించలేని వ్యూహాన్ని పండగలిగే మహావ్యూహ సృష్టికర్తయే గురువైన ద్రోణాచార్యుడు. అర్జున సుభద్రుల తనయుడు. వెనుతిరగడం, వెన్ను చూపించడం ఈ రెండిటికి అర్థం కూడా తెలియదు అతనికి. అతను కేవలం కురుక్షేత్రంలో 13 రోజులు మాత్రమే యుద్ధం చేశాడు.
ఆ 13వ రోజు అభిమన్యుడు చేసిన సింహగర్జన ఇప్పటికీ చరిత్ర చెవుల్లో చిరస్మరణీయంగా మోగుతూనే ఉంటుంది. ఆ రోజు ద్రోణాచార్యుడు మాస్టర్ ప్లాన్ వేసి అర్జునుడిని యుద్ధ భూమికి అవతల ఉన్న సంశక్తకులతో ఎదుర్కొనేలా చేశాడు. వెంటనే సమస్త కౌరవ వీరులతో చతురత బలగాలతో దేవతలు కూడా ఛేదించలేని పద్మ వ్యూహాన్ని పన్నాడు. ఈ రోజుడితో పాండవుల పని అయిపోయింది. పద్మ వ్యూహాన్ని ఛేదించే అర్జునుడు కూడా లేడు. పాండవులకి ఓటమి తప్పదు, ఇక విజయం మనదే అని విర్రవీగుతున్న కౌరవ సైన్యానికి ఒక పిల్ల సింహం ఎదుర్కొని గర్జన స్వరంతో శత్రువు గుండెల్లో భయం పుట్టిస్తూ కౌరవ సైన్యానికి పట్ట పగలే చుక్కలు చూపించాడు. అభిమన్యుడి ప్రళయకాలపు రుద్రతాండవాన్ని ఒక్కడంటే ఒక్క కౌరవ వీరుడు కూడా ధర్మబద్ధంగా ఆపలేకపోయారు. చివరగా అభిమన్యుడిని అందరూ చుట్టుముట్టి వెనక నుంచి, ముందు నుంచి, పక్క నుంచి బాణాల్ని ప్రయోగించి తన రథాన్ని, ధనుస్సును చిన్నా భిన్నం చేసేశారు. రథం కూలినా సరే ఎక్కడా తగ్గని అభిమన్యుడు రథ చక్రాన్ని ఆయుధంగా ధరించి కౌరవ సేనల్ని ఊచకోత కోస్తూ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ రథ చక్రాన్ని కూడా ముక్కలు చేసేశారు కౌరవ సేన. కానీ వెంటనే కత్తి, డాలు తీసుకొని ఒక్కొక్క కౌరవ సేనల్ని దొరికిన వాణ్ణి దొరికినట్టుగా నరకసాగాడు. ఆ కత్తి, డాలును కూడా కొట్టేశారు. వెంటనే గదను ఆయుధంగా చేసుకొని ఏనుగు కుంభస్థలాల మీద కొడుతూ కౌరవ సేనల్ని యమపురికి పంపిస్తూ భయంకరంగా యుద్ధం చేస్తూనే చస్తే అభిమన్యుడిగానే చావాలని చరిత్ర చెప్పుకునేలా వీర స్వర్గాన్ని అలంకరించాడు ద గ్రేట్ అభిమన్యు. పాండవుల గురించి, పాండవుల యుద్ధం గురించి దుర్యోధన నీతో చెప్పాను, కానీ ఒక్క మాట నీతో చెప్తున్నాను. వీళ్ళందరూ ఒకెత్తు, అర్జునుడు ఒక్కడే ఒకెత్తు. అర్జునుడు లాంటి వీరుడు ఇత పూర్వం ఈ భూమి మీద పుట్టలేదు. ఇప్పుడు భూమి మీద లేడు, ఇక ముందు పుడతాడని నమ్మకం లేదు. పెద్ద పులొచ్చినట్టు వస్తాడు యుద్ధానికి. ఇప్పుడు అర్జునుడు ఒకడే తన సైన్యాన్నంతటినీ కాపాడుకుని నీ సైన్యాన్ని మట్టు పెట్టేస్తాడు. అతను ఒక్కడు. అతనికి పోలిక చెప్పడం, అతని పరాక్రమం చెప్పడం, అతని శౌర్యం చెప్పడం నాకు కూడా చేత కాదు. అదిగో వచ్చేస్తున్నాడు. చాలా కాలం ఆకలితో బయటికి రాకుండా గుహలో ఉండిపోయినటువంటి సింహం మంచి ఆకలితో గుహ బయటికి వచ్చేటప్పటికి ఏనుగుల మంద కనపడితే ఎలా వచ్చి మీద పడిపోతుందో. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః.